హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ఎన్బి డైమండ్స్ అండ్ జ్యువెలర్స్లో ఉన్నానండి. ఈ స్టోర్ వచ్చేసి సైదాబాద్ కాలనీలో ఉంది, రోడ్ నెంబర్ 10, లక్ష్మీ నగర్ కాలనీ. ఎగ్జాక్ట్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవాళ మనతో పాటు సత్య గారు ఉన్నారండి. నమస్తే సత్య గారు. సౌమ్య గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో ఈరోజు ఏం కలెక్షన్? నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఏం కలెక్షన్ చూపిస్తున్నారు? ఈరోజు సిల్వర్ లో నెక్లెస్లు, అందులో బీడ్స్ లో ఎలా కట్టామో అవన్నీ చూపిస్తాను. ఓకే, కంప్లీట్ గా సిల్వర్ బేస్డ్ గోల్డ్ పాలిష్ జ్యువెలరీ అన్నమాట. ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది. అండ్ బీచ్ లో కూడా అంటే పెండెంట్స్ ఉన్నాయి. బీచ్ లో స్ట్రింగ్ చేస్తే ఎలా ఉందో ఎగ్జాంపుల్ పీసెస్ అయితే చూపిస్తున్నామండి. సో లేట్ చేయకుండా వీడియోలో కలుపుదాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ మనం బీచ్ లో స్ట్రింగ్ చేసినవి చూపిద్దామా, డైమండ్ నెక్లెస్ ఆ నెక్లెస్ చూపిద్దామా? మనకి ఎలా అనిపిస్తే అలా చూపిస్తాం. ఫస్ట్ అయితే బీచ్ కంప్లీట్ చేద్దాం. నాకైతే చాలా నచ్చింది బీచ్ లో కలెక్షన్. సో వీటిని ఏం బీట్స్ అంటారండి? ఇవి పన్పిన్ బీడ్స్ అంటారు సౌమ్య. ఓకే, ఇందులో సిల్వర్ పెండెంట్ వేసాం మనం. ఓకే, ఇది మనకి బ్లూ సఫైర్ లాగా ఉంది. ఎగ్జాక్ట్ గా ఆ కలర్ లో ఉందన్నమాట. కాకపోతే రియల్ బీట్స్. అరే ఇవి రియల్ బీడ్స్ కాదు, నార్మల్ బీడ్స్, సెమీ ఫ్రెషెస్. ఓకే, సో దీని కాంబినేషన్ గా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో వీటి ప్రైస్ అప్రాక్సిమేట్ గా ఎంత ఉండొచ్చు? ప్రైస్ అంటే ఇవి 25 రూపీస్ ఫర్ క్యారెట్ పడుతుంది బీడ్స్. ఇది ఎంత మినిమం 500 ఫర్ క్యారెట్స్, 500 క్యారెట్స్ ఉంటాయి బీడ్స్. ఓకే ఓకే, ఇది ఒక 45-55 గ్రామ్స్ ఇది ఉంటుంది. 320 రూపీస్ ఫర్ గ్రామ్ పడుతుంది. ఓకే, ఫర్ గ్రామ్ 320 రూపీస్ ఫర్ గ్రామ్ పడుతుంది. సిల్వర్ లో ఇది సిల్వర్ బేస్డ్ గోల్డ్ పాలిష్. పర్ గ్రామ్ కి 320 రూపీస్ పడుతుంది. సో దీనిలో మేకింగ్ ఉంటుంది, స్టోన్ కాస్ట్ ఉంటుంది, అన్ని మిక్స్ చేసి మనకి పర్ గ్రామ్ కి 320 రూపీస్ ఉంటుంది. సో ఇది అంటే అప్రాక్సిమేట్ ఎన్ని గ్రామ్స్ ఉంటుండొచ్చు? ఇది 55 దాకా ఉంటుంది, హ్యాంగింగ్స్ దాంతో కలిసి. సో మీరు మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఈజీగా. మేము గ్రామ్స్ మెన్షన్ చేస్తున్నాము. మీకు ఓన్లీ విక్టోరియానే పర్ గ్రామ్ 320 పడుతుందా? లైక్ నక్షి ఉంటుంది, డైమండ్ సెట్టింగ్ ఉంటుంది, వేరే వేరే డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో దాంట్లో మనం ఇప్పుడు ఇది విక్టోరియన్కి 320 అనమాట. మనకి డైమండ్ సెట్టింగ్ అయితే ఇంకొక ప్రైస్ ఉంటుంది, నక్షికి ఇంకొక ప్రైస్ ఉంటుంది. అవి మేము వీడియోలో చెప్పుకుంటూ వెళ్తాము. సో స్టే ట్యూన్డ్ అండి. నెక్స్ట్ వచ్చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఎక్స్క్లూజివ్ బీడ్స్ నెక్లెస్ అనమాట. హారం ఎంత స్టన్నింగ్ ఉందంటే సేమ్ గోల్డ్లో ఎలా ఉంటుందో అలా ఉంది. అక్కడ రెప్లికాని ఇక్కడ దింపేశారు అంతే. వీటిని ఏం బీట్స్ అంటారండి? ఇవి టంబల్స్ అంటారండి. విక్టోరియన్ డిఫరెంట్ క్వాలిటీ చెప్పాం కదా మనం, 320 అన్నాము. ఇప్పుడు 350 రూపీస్ ఫర్ గ్రామ్ పడుతుంది. ఓకే, దీంట్లో మనకి రియల్ స్టోన్ పాలిషింగ్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. స్టోన్ కూడా రియల్ పెట్టాము ఇందులో. ఓకే, నార్మల్ స్టోన్ ఇప్పుడు గోల్డ్ లో ఏదైతే యూజ్ చేస్తామో మోజనైట్ స్టోన్స్ కాకుండా కూడా ఇంకా నెంబర్ 1 క్వాలిటీ, హై క్వాలిటీ స్టోన్స్ అయితే యూజ్ చేశారండి. అండ్ ఈ టంబల్స్ అండి, ఇవి 35 రూపీస్ ఫర్ క్యారెట్. రియల్ లుకింగ్ ఉంటుంది, సర్టిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే, వీటికి సర్టిఫికేషన్ కూడా వస్తుందండి. ఓకే, ఎన్ని గ్రామ్స్ లో ఉందండి ఇది? ఇది వచ్చి ఇది మొత్తం కలిసి ఈ బీడ్స్ ఉన్నాయి కదండి, 850 క్యారెట్స్ ఉంది ఇది. ఓకే, ఇది లాకెట్ వచ్చి 35 గ్రామ్స్ లాకెట్, 35 గ్రామ్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఆల్రెడీ నేను బీడ్స్ కలెక్షన్ చేశానండి. ఎవరైనా మిస్ అయితే పైన కార్డ్స్ లో కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను. ఒక్కసారి ఆ వీడియోని కూడా చూడండి. హ్యూజ్ లో అంటే బీట్లో ఎన్ని రకాలు ఉంటే ఆ కలెక్షన్ అంతా చూపించామన్నమాట. ఒక్కసారి అది లుక్ వేయండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ త్రిములీస్ లో వేసాము గ్రీన్ తోటి, తిరుమలన్ బీచ్. ఇది 300 రూపీస్ ఫర్ గ్రామ్ పడుతుంది. ఓకే ఓకే, ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్, క్వాలిటీ కూడా కొంచెం డిఫరెంట్ గా. ఓకే, సో ఇవి ఎంత క్యారెట్ పడతాయి? ఇది క్యారెట్ వైజ్ కాదు, బంచ్ వైజ్ గా ఉంటుంది, క్యారెట్ వైజ్ గా ఉంటుంది. ఇలా తక్కువ బడ్జెట్ లో కూడా ఉంటుంది. ఓకే, సో మీకు దీని ప్రైస్ క్వాలిటీలో ఉంటుంది. దీని వెయిట్ మనకు లేదు కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం. ఓకే, దీని ప్రైస్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టారంటే మీకు ఎస్టిమేషన్ వేసి ఇస్తాను. ఓకే, వీటిని ఏమంటారు? ఇవి హైడ్రో బీడ్స్ అంటామండి. డబ్బా షేప్ వస్తున్నాయి కదా, ఆ బీడ్స్ అండి. ఇది కూడా సిల్వర్ పెండెంట్, 350 రూపీస్ ఫర్ గ్రామ్ పడుతుందండి ఇది. ఓకే, మనకి దీంట్లో ప్యారెట్స్ వచ్చాయండి. ఇక్కడ మనకి పెద్ద సైజు పోటా స్టోన్ వచ్చిందండి. అండ్ కాంబినేషన్ గా ఇయర్ రింగ్స్ కూడా. సో ఇది ఎట్లా ఉంది? ఇది తక్కువ బీడ్స్, తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది. లాకెట్ వెయిట్ ని బట్టి ఉంటుంది. లాకెట్ 106-108 గ్రామ్స్ దాకా ఉంటుంది. దీంట్లో ఎక్కువ హ్యాంగింగ్స్ తో ఓన్లీ మనకి టాప్స్ హ్యాంగింగ్ లాకెట్ ఒకటే కావాలనుకుంటే 85 గ్రామ్స్ పడుతుంది. ఓకే, దీనిలో మనకి ఏంటంటే సీజర్ స్టడింగ్ ఎక్కువ ఉందండి. దగ్గర ఒకదాని మీద ఒకటి అట్లా ఇరికిచ్చేసారనమాట. అట్లా ఉంది. డెఫినెట్ గా మనకి గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ మీరు ఇంకేమైనా ఆర్నమెంట్ అంటే మీరు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తీసుకున్నా కానీ మనకి స్టోన్ స్టడింగ్ వచ్చినప్పుడు డెఫినెట్గా అక్కడ మనం ఏ మెటల్ అయితే యూజ్ చేస్తామో బేస్ మెటల్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. అంటే హ్యూజ్ గ్రామ్స్ అయితే పడుతుంది. మనకి సాలిడ్ ఉండాలి కాబట్టి ఇదైతే నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వావ్, ఇది స్టన్నింగ్ ఉంది. వీటిని ఏమంటారు?
రియల్ ఎమ్రాయిడ్స్ ప్యారెట్ గ్రీన్ అంటామండి. ఓకే, ఇవి రియల్స్. రియల్స్. ఓకే, క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయని ఇంతకు ముందు మనం బీడ్ సెక్షన్ లో అనుకున్నాం. ఓకే, ఇది కూడా అంతే. ఇందులో తక్కువ బడ్జెట్ లో ఉంటుంది, ఎక్కువ బడ్జెట్ లో ఉంటుంది. ఓకే, సో ఈ పెండెంట్ అంటే సిల్వర్ అండి, సిల్వర్. ఓకే, సో ఇది కూడా సిల్వర్. ఇది కూడా పెండెంట్. ఇది ఒక్క సైడే వేశారు. మాకు 2 sides కావాలి, మిడిల్ లో కావాలి, మీకు ఎలా కావాలన్నా అలా మనం కస్టమర్ చాయిస్ వాళ్ళు ఏది అడుగుతా చేసిస్తారు, కస్టమైజ్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని పెండెంట్స్ ఉన్నాయండి, ఎక్స్క్లూజివ్ పెండెంట్స్. అవి చూద్దాము. చూడండి, ఇది అమ్మవారు వచ్చారు. కింద మనకి బేస్లో ఇది బ్లూ కలర్ స్టోన్ హైలైట్ చేసి చుట్టూ మనకి అన్కట్ మోజోనైట్స్ ఉంటాయి కదా, అవన్నమాట. సో దీని కాంబినేషన్గా అయితే ఇలా మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా అమ్మవారే, సైడ్ కూర్చున్న అమ్మవారు లోటస్లో. అండ్ ఇది అన్కట్ మోజోనైట్స్ ఉంటాయి కదా, నవ్వండి. దాని కాంబినేషన్గా గ్రీన్ బీడ్స్ స్ట్రింగ్ చేశారు. సో ఇది ఎంత ఉందండి వెయిట్? ఇది వెయిట్ ఉందండి 85 grams దాకా, 92 దాకా ఉందండి వెయిట్. ఎందుకంటే చాలా ఎక్కువ ఉందండి. అండ్ సేమ్ అలాగే ఇదొక మోడల్ అనమాట. ఒక్కసారి లుక్ వేయండి. సో ఇది ఎన్ని గ్రామ్స్ ఉందండి బ్లూది? ఇంచుమించు అంతే ఉంటుంది. ఇంకా అంటే మనకు వెయిట్ తెలుస్తుంది యాక్చువల్గా. నిజం చెప్తున్నా, వెయిట్ చాలా బరువుగా ఉన్నాయండి. సో వీటి మేకింగ్ ఎట్లుంటుంది? ఇది మేకింగ్ 325 rupees ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇది ఇంకో మోడల్ అండి. మనం ఇంతకుముందు ఇది చూసాం కదా, దాంట్లోనే ఇది మనకు స్క్వేర్ షేప్లో వచ్చిందనమాట. సో ఇది ఎంత ఉందండి వెయిట్? అదే మోడల్, సేమ్ వెయిట్ అంతే. అటు 5 grams అట్లా డిఫరెంట్ ఉంటుంది అంతే. ఓకే, వీటిని ఏం బీడ్స్ అంటారు? ఈ కోరల్స్ అంటారండి, థైవాన్ కోరల్స్ ఇవి. ఓకే, మధ్యలో సిల్వర్ పెండెంట్ ఉందండి, చాలా బాగుంది. సో ఇవైతే ఎంత ఉంది వెయిట్? ప్రైస్ ఇక వెయిట్ గ్రామ్ లాగా ఉంటుంది. ఇది గ్రామ్స్. ఎంత గ్రామ్స్ అయితే? అది గ్రామ్ అంటే ఇప్పుడు మనం వెయిట్ వేయాలి, వెయిట్ వేయలేదు కదా, మళ్ళీ సెట్ చేసి వెయిట్ కస్టమర్స్ వస్తారు కదా, అప్పుడు వెయిట్ వేసి వాళ్ళకి చూపిస్తాం. ఓకే, చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అనమాట. మీకు ప్రైస్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టారంటే మీకు ఎస్టిమేషన్ షాట్ ఒకసారి స్టోర్ కి వస్తే కూడా వాళ్ళకి ఆల్ కలెక్షన్ చూస్తారు. ఓకేనా? స్టోర్ నేమ్ వచ్చేసి ఎన్బి డైమండ్స్ అండ్ జ్యువెలర్స్ అండి. ఇది వచ్చేసి సైదాబాద్ కాలనీలో ఉంది, రోడ్ నెంబర్ 10 లో. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి అయితే విజిట్ అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని నెక్లెస్లు చూద్దాం. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి పర్ల్ రూబీ డ్రాపింగ్స్ ఉన్న నెక్లెస్ అనమాట. మనకి బేస్ అంతా మనకి సిల్వర్ అండి. పాలిష్ వచ్చేసి మనకి సిల్వర్ పాలిష్ ఉంది, అదే మనం ప్లాటినం పాలిష్ అంటారు కదా, అది విత్ గోల్డ్ పాలిష్ ఉంది, విత్ ఇయర్ రింగ్స్. ఇది ఎంత ఉందండి వెయిట్? ఇది 350 rupees per gram పడుతుంది మేడం. ఇది 108.88 ఉందండి. ఓకే, ఇది టోటల్ చేసుకోవచ్చు వాళ్ళు. 108 గ్రాములు అండి ఇది వెయిట్ మొత్తం కంప్లీట్ గా సెట్ ఇది. అండ్ మేకింగ్ అదంతా వచ్చేసి 350 పడుతుంది పీస్ వైజ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి అనమాట. ఇది మనకి సీజెట్స్, మనకి డైమండ్ వర్క్మెన్షిప్ సీజెట్స్లో. అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. ఇది లాంగ్ హారం. ఇది ఎంత ఉందండి? 350 rupees per gram అండి. ఓకే, సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి డైమండ్ వర్క్మెన్షిప్లో సీజెట్స్ అనమాట. కింద మనకి డ్రాపింగ్స్ ఇచ్చారు, చాలా బాగుంది, ఎలిగెంట్గా ఉంది. సో ఇది ఎంత ఉందండి? అంతే, ప్రైస్ సేమ్ 350 rupees per gram. ఇక్కడ వెయిట్ రాసాం కదా, 125.40 ఉంది. అది వెయిట్ ఎంత ఉందో స్కోర్ చేసుకోవచ్చు. 350 rupees గ్రామ్ అని చెప్పాము, దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కస్టమర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కొంచెం నక్షి స్టైల్ అనమాట. కింద మనకి ఈ విధంగా పికాక్స్ వచ్చాయి, అమ్మవారు వచ్చారు. కింద మనకి ఈ విధంగా బీట్స్ డ్రాపింగ్స్ ఇచ్చారండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇది ఎంత ఉందండి? ఇది 250 rupees per gram అండి. 250 నక్షి 250? అవునండి. ఓకే, సో దీని వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 77 grams పడుతుందండి. లక్షి 250 అంటే ఎందుకు చెప్తున్నానంటే, నార్మల్ సిల్వర్ గోల్డ్ వాటర్ చదివిస్తే ఇది నల్లగైపోతుంది. అవును, ఇది రియల్ గోల్డ్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టింది ఉంటుంది అనమాట. ఓకే, అందుకే 250. ఇందులో 150 ఉంది, 180 ఉంది, 200 ఉంది. క్వాలిటీని బట్టి రేంజ్ ఉంది. ఓకే, క్వాలిటీని బట్టి రేంజ్ ఉంది. అండ్ మనకి క్వాలిటీ తెలియాలంటే అది డీటెయిలింగ్ చూడాలి. సో చూడండి ఎంత నీట్ గా ఉందో డీటెయిలింగ్. గోల్డ్ లుకింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, గుర్తుపట్టలేరు అనమాట. అవును, ఇప్పుడు బయట ఏంటంటే తెలిసిపోతుంది, ఇది తెలియదు. ఇంకొకటి ఫర్దర్ గా ఉంది కదా, నేను చూపిస్తే చూడండి. దానికి ఇది పెట్టి, ఎందుకంటే నేను రెండు ఎందుకు పెట్టానంటే తెలియాలని. చూడండి, ఏది బాగుంటే అది కస్టమర్స్ అనమాట. ఇది డీటెయిలింగ్ ఎక్కువ, డీటెయిలింగ్ ఉంది, క్వాలిటీ ఉంది, అట్లా తెలిసిపోతుంది అనమాట కస్టమర్స్ కి. ఇది మనకి సీజెడ్ కాంబినేషన్ కలర్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది ఎంత ఉంది? అది 225 rupees per gram ఉందండి. ఓకే, సో దీంట్లో క్వాలిటీని బట్టి అంటే మనకి మేకింగ్ ని బట్టి కూడా ప్రైస్ ఉంది. ఇదైతే నోట్ చేసుకోండి అట్లా. అండ్ ఇక్కడ మనకి అది విక్టోరియన్ కూడా ఉందండి, కొంచెం డిఫరెంట్ గా ఉంది. విక్టోరియన్ అయితే అసలు ఎంత బాగుందో, హ్యూజ్ గ్రాండ్ వన్ అనమాట. నైట్ పార్టీస్కి అయితే జబర్దస్త్గా సెట్ అయిపోతుంది. సో ఇదెంత ఉందండి?
అదంతే 350 రూపీస్ పర్ గ్రామ్ అండి. 227.53 ఉందండి. ఓకే, విత్ ఇయర్ రింగ్స్ అన్నమాట. విత్ ఇయర్ రింగ్స్ 350 రూపీస్ పర్ గ్రామ్. ఓకే, మొత్తం దీంట్లో మనకి స్టడింగ్ ఎక్కువ ఉందండి, స్టోన్ స్టడింగ్. అండ్ యాక్చువల్గా ఇది మనకి గోల్డ్లో వెళ్తే కనుక ఇది 227 గ్రాములు ఉంది కదా, గోల్డ్లో వెళ్తే మనకి అంటే గోల్డ్లో తక్కువనే పడుతుంది. బట్ ఏంటంటే దీంట్లో మనకి అన్కట్ స్టోన్స్, అన్కట్ డైమండ్స్, మనకి డైమండ్స్ వేస్తారు. అంటే మీరు మోజనైట్లో చేయించుకున్నా కానీ మీకు సాలిడ్ అయితే కావాలండి, కింద బేస్ అయితే మనకి గోల్డ్ కావాలి కదా, దానికి ఎక్కువ పడుతుంది అనమాట. మినిమం నేను సీజెట్స్ మోజనైట్ది మాత్రమే చెప్తున్నాను అండి. మినిమం ఇది ఒక 8 లక్షల నుంచి 9 లక్షలకు వస్తుంది సీజెట్స్లో అయితే. అదే మీరు డైమండ్స్కి వెళ్తే ఇలాంటిది మీకు 18 లక్షల వరకు పడుతుంది. సో ఇక్కడైతే మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక హ్యూజ్ పర్ల్ మాల అండి. మనకి సైడ్స్లో మనకి ఇవి మోజోనైట్స్, సీజెట్స్ సైడ్ పెండెంట్స్ ఇచ్చారు. చాలా హెవీగా ఉంది. యాక్చువల్గా ఇది మీరు వేసుకుంటే తెలుస్తుందండి, లుక్ ఇంత పెద్దగా ఉంది. సో ఇది ఎంతలా ఉంది? పల్స్ నార్మల్ పల్స్ ఏనండి. ఓకే, ఈ సిల్వర్ ఒకటే 350 రూపీస్ పర్ గ్రాము. ఓకే, పల్స్ తక్కువ రేట్లోనే వచ్చేస్తాయి. ఓకే, చాలా బాగుంది. హ్యూజ్ వన్ అనమాట, గ్రాండ్ వన్. వేసుకుంటే మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బీడ్ మాల అనమాట. దీంట్లో పంకిన్ బీడ్స్ వచ్చాయండి. సో దీంట్లో ఇవి కూడా యాంటిక్, ఇది సిల్వర్ ఈ బాల్స్, ఇవన్నీ మల్లె మొగ్గలు అంటాం కదా, మాదిరిగలు ఉంటాయి. ఓకే, సో ఇవి ఎట్లుంటది గ్రామ్ కి మేకింగ్? సేమ్ అంతే, ఇంకా ఇందాక యాంటిక్ 220, 250 క్వాలిటీని బట్టి రేట్. ఓకే, సో ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉందండి? అది ఉంటుందండి 18 గ్రామ్స్ ఎంతనో ఉంది, చూడాలి. అది మొత్తం క్లియర్గా లేదు, చూసి చెప్తాను నేను. ఓకే ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఒకటి మనకి ఇది గుట్ట పూసలు అనమాట. డిఫరెంట్గా ఉంది. అంటే దీంట్లో మనకి లక్ష్మీ కాసు వచ్చింది అండ్ అలాగే సీజెడ్ స్టడింగ్ ఇచ్చారు, రూబీ వచ్చింది. అవునండి. అండ్ ఇవి కూడా సెమీ ప్రీషియస్ పర్ల్స్, రియల్ అండి. ఇవి రియల్ పర్ల్స్, ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఇవి. ఓకే, సో ఇది ఎట్లుంటుంది మేకింగ్? 280 రూపీస్ పర్ గ్రామ్ అండి. 280 రూపీస్ పర్ గ్రామ్. అండ్ దీని వెయిట్ వచ్చేసి 146 గ్రామ్స్ పడుతుందండి. ఓకే, హెవీ వెయిటే కానీ చాలా బాగుంది. అండ్ ఇంకొన్ని ఉన్నాయి, ఒక్కసారి ఇక్కడ లుక్ వేయండి, చాలా నీట్గా ఉంది కలెక్షన్ అయితే. సో ఇది డైమండ్ వర్క్మెన్షిప్ ఉన్న సీజెడ్ నెక్లెస్ అండి. సో ఇది ఎంత ఉంటుంది గ్రామ్? 350 రూపీస్ పర్ గ్రామ్ పడుతుందండి. దీని మీద వెయిట్ కూడా ఉంది చూడండి, 23.85 ఉంది. అంటే ఇది లైట్ వెయిట్ లో ఉంది, మనకి బడ్జెట్ లో కూడా వచ్చేస్తుంది, తక్కువ బడ్జెట్ లో కూడా వచ్చేస్తుంది. ఇది ఇంకో వెరైటీ అండి. మీకు ఇది స్క్రీన్ షాట్ పెట్టారంటే మీకు అన్నిటి ప్రైజెస్ చెప్పేస్తారు. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, సీజెస్ లాగా ఉన్నాయి, ఇవి అన్కట్ డైమండ్స్ లాగా ఉన్నాయి, అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. మోజోనైట్ స్టోన్స్ రకరకాలు ఉన్నాయి. ఒక్కసారి లుక్ వేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో హారం అండి. ఇది మ్యాట్ ఫినిష్లో ఉంది. ఇది మనకి డీప్ నక్షి వర్క్ అండ్ సీజెడ్ వర్క్లో ఉంది. సో ఇది ఎట్లుందండి? 300 రూపీస్ పర్ గ్రామ్ అండి. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? 108 గ్రామ్స్ ఉందండి. 108 గ్రామ్స్ ఉంది. అండ్ దీని కాంబినేషన్గా మీరు ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక బ్యూటిఫుల్ బుట్టలు, ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇవి ఎట్లా పడతాయి? 300 రూపీస్ పర్ గ్రామ్. ఓకే, ఇవి ఎన్ని గ్రామ్స్లో ఉన్నాయి? 74 గ్రామ్స్ ఉందండి. ఇది 74 గ్రామ్స్ ఉందండి. ఓకే, బ్యూటిఫుల్ బుట్టలు. అండ్ ఇక్కడ వచ్చేసి బుట్టలే కాకుండా మనకి ఈ విధంగా డ్రాపింగ్స్ కూడా ఉన్నాయండి, విక్టోరియన్ డ్రాపింగ్స్. సో ఇవి ఎంత ఉంటాయండి? ఏదండి? 350 రూపీస్ పర్ గ్రామ్. ఇవి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి? ఉంటుంది 25 గ్రామ్స్ దాకా ఉంటాయి. ఓకే, 25 గ్రామ్స్ దాకా అయితే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పెండెంట్స్ చూద్దామండి. చాలా ఎక్స్క్లూజివ్ ఉన్నాయి పెండెంట్స్. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది మనకి కార్వుడ్ బీట్ పైన మొత్తం ఈ విధంగా స్టోన్ వర్క్ వచ్చింది అనమాట. ఈ పక్కన ఆ పక్కన మనకి కాస్టింగ్ వర్క్ లో పికాక్ వచ్చింది. ఇది ఎంత ఉంటుందండి? 350 రూపీస్ పర్ గ్రామ్ అండి. ఓకే, ఇది 43 గ్రామ్స్ ఉంది. ఎక్స్క్లూజివ్ ఉంది ఇది. అండ్ ఇది ఇంకోటి అండి, చూడండి ఎంత బాగుందో. ఇది కూడా అంతేనండి? ఏ దానికి అది రేట్స్ ఒక్క రేట్ అన్ని చెప్తున్నాం కదా, ఒక్క రేట్ అని కాదు, ప్రతి ఒక్కటి ఏ దానికి అది ఉంది. ఏదైనా సరే క్వాలిటీని బట్టి రేట్ ఉంది. ఓకే, ఇది 24 గ్రామ్స్లో ఉందండి. అండ్ మీకు ఇయర్ రింగ్స్ కావాలంటే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి మనకి పికాక్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, స్టన్నింగ్ ఉన్నాయి ఇయర్ రింగ్స్. నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టడ్స్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి చూడండి, మోజోనైట్ స్టడ్స్ లాగా ఉన్నాయి. సో ఇవి ఎంత ఉంటుంది గ్రాము? ఏదండి? ఇవి అది కూడా అంతే 250, 270. ఇగో సౌమ్య ఒక్కటి మనం చెప్పలేం కదరా, వస్తారు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. చెప్పాము పెద్ద పెద్ద ఐటమ్స్ అన్ని చెప్పాము, చిన్న చిన్న దాంట్లో ఏం చెప్పాయి ఎన్ని అని చెప్తాం చెప్పు. ఇవి ఇంకో వెరైటీ అనమాట.
సో ఈ పెండెంట్ చూడండి, నవరత్న పెండెంట్ చాలా యూనిక్గా ఉంది. వెంకటేశ్వర స్వామి ఎంత బాగుంది చూడు. వెంకటేశ్వర స్వామి వచ్చారు చూడండి, ఎంత బాగుంది కూడా ఉంది. వావ్, చాలా బాగున్నాయి. సో విక్టోరియన్ మొత్తం 350 ఉంటుంది. 350 ఉంటుంది. ఓకే, ఇంకొన్ని పెండెంట్ తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇంకొక విక్టోరియన్ పెండెంట్ అండి, మోజోనైట్ స్టోన్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి 350 per గ్రామ్ లాగా పడుతుంది. సో ఇది ఒక విక్టోరియన్ పెండెంట్ అండి, ఇది కూడా చాలా బాగుంది యూనిక్గా. మొత్తం మనకి సీజెడ్ స్టడింగ్ ఇచ్చారు, మిడిల్లో ఎమరాల్డ్ని హైలైట్ చేశారండి. ఇది అయితే 60 grams ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పికాక్ పెండెంట్ అండి, ఇది చూడండి ఎంత బాగుందో. మొత్తం మనకి ఈ విధంగా మీనాకారి వర్క్ ఇచ్చారు కార్వుడ్ బీట్ పైన, కింద కూడా మనకి ఈ విధంగా బీట్స్ స్టింగ్ చేస్తారు. పికాక్ వచ్చింది, చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పెండెంట్, ఇది మనకి కుందన్ అండ్ మోజోనైట్ స్టోన్స్ లాగా ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి, మేము తీస్తున్నా కొద్దీ ఇంకా కలెక్షన్ వస్తూనే ఉంది, చూపిస్తూనే ఉన్నాము. అండ్ ఇదొక వెరైటీ చూపిద్దాం. ఇదేమో మీరు ఈ విధంగా ఇది ఒక్క నిమిషం, ఇది మీరు చౌకర్కి వేసుకోవచ్చు అండి, చాలా బాగుంది. దీనికి కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇవి ఇయర్ రింగ్స్ 350 అండి ఇది పర్ గ్రామ్. ఓకే, సో ఇదొకటి 1 more అనమాట. ఇది మీరు పెండెంట్ లాగా వేసుకోవచ్చు అండ్ మీరు మాంగ్ టిక్కా లాగా కూడా దీన్ని వేర్ చేయవచ్చు అండి. బాగుందా మాంగ్ టిక్కా? ఓకే, సో నెక్స్ట్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి లుక్ వేయండి. ఇక్కడ లాటే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని వెరైటీస్ స్టడ్స్ ఉన్నాయండి, కింద డ్రాపింగ్స్ ఇచ్చారు. ఇవి కూడా 350 per గ్రామ్ పడుతుంది. మీకు విక్టోరియన్ అన్ని ఆల్మోస్ట్ 350 per గ్రామ్ ఉంటుందండి. ఇది ఒక రకమైన స్టడ్స్ అనమాట. సో ఇక్కడ ఒక పెండెంట్ ఉంది, ఇది కూడా 350 per గ్రామ్. ఇవి మీనాకారి స్టడింగ్స్ వచ్చినాయి. సో ఇవి ఎంత గ్రామ్ ఉంటుందండి? ఏదండి 350 రూపీస్. 350 per గ్రామ్ అనమాట. ఇవి ఎన్ని గ్రామ్స్ ఉంటే అంత మీరు క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా అంతే, మనకి మోజోనైట్ స్టోన్స్ వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది అండ్ చాలా డిఫరెంట్ ఉన్నాయండి. ఒక్కసారి స్టోర్ని విజిట్ అవ్వండి, మేము అన్నీ కవర్ చేయలేకపోతున్నాము, వీడియో లెంగ్త్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా ఇక్కడ చాలా పెండెంట్స్ ఉన్నాయి. సో ఇవి చూడండి పెండెంట్ ఎంత బాగుందో. అండ్ ఈ పెండెంట్ చూడండి, అండ్ రకరకాల పెండెంట్ మొత్తం మోజోనైట్ సీజెట్స్ అనమాట. ఇవైతే మీకు తెలిసిందే కదండి, విక్టోరియన్ వచ్చేసి మనకి 350 per గ్రామ్ పడుతుంది. అదే నక్షి అయితే మనకి 250 నుంచి స్టార్ట్ అవుతుంది. అది మనకి దాంట్లో ఎంత డీప్నెస్, క్వాలిటీ ఆఫ్ వర్క్ నుంచి ప్రైజింగ్ ఉంటుంది. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో పెండెంట్. ఇక్కడ చూడండి, ఇది అమ్మవారి పెండెంట్ ఎంత క్యూట్గా ఉందో. సూపర్, అసలు ఎంత బాగుంది కలెక్షన్, హ్యూజ్ కలెక్షన్ ఉందండి, చాలా బాగుంది మీ కలెక్షన్. అండ్ మీరు సెలెక్ట్ చేసుకునేవి కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత బాగుందో, అసలు చాలా యూనిక్గా ఉంది, బ్రాడ్గా ఉంది, మీ శారీకి చాలా సెట్ అయింది. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను వేర్ చేసిన ఇయర్ రింగ్స్ అండి, ఇవి నాకు చాలా నచ్చి మీకు చూపిద్దామని వేర్ చేశాను అనమాట. సో వీటి ప్రైస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను. అండ్ ఇవి ఎంతమందికి నచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సత్య గారు మీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి, చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది. అండ్ నాకైతే టైం సరిపోవట్లేదు ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. డెఫినెట్గా మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, మళ్ళీ మీ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తాను. అసలు నేను ఈ స్టోర్లో పావు వంతు కాదు కదా, 10% కూడా నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా, నాకు టైం సరిపోలేదు. బికాస్ అంటే కంజెస్టెడ్ టైంలో నేను చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు, మాకు మంచి కలెక్షన్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. So guys, thank you so much for watching. This is Soumya Reddy signing off from NB Diamonds and Jewelers.